జయశ్రీ గురుదేవదత్త. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంతవరకు కూడా గురుచరిత్ర 3 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఎవరైనా చూడకపోతే వినకపోతే ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి అది చూసి 4వ అధ్యాయం వినగలరు. అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకుని ఆ దత్తాత్రేయ స్వామివారికి నమస్కారం చేసుకుని ఒకసారి మనసులో ఆయన రూపాన్ని తలుచుకుంటే ఇక శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం యాతశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండేం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగరా. కాశీకోల్హ మాహురే సహ్యకేషు స్నాత్వా జప్త్వా ప్రాశ్యతే చాన్వయన్యః. దత్తాత్రేయ స్మరణాత్ స్మర్తృగామి త్యాగి భోగి దివ్యయోగి దయాళుః. ఇప్పుడు 4వ అధ్యాయం చెప్పుకుందాము. ఇంతవరకు కూడా గురువు యొక్క గొప్పతనము, సృష్టి ఎలా జరిగిందని చెప్పుకొచ్చిన యోగి పుంగవుడికి ఇప్పుడు ఆ యోగి పుంగవుడికి నామధారకుడు నమస్కారాలు చేశాడట. చేసి ఈ విధముగా అడిగాడట, మహర్షి, నా సందేహాలన్నీ కూడా తీరిపోయాయి. ఇక నాకు ఎటువంటి సందేహాలు లేవు. కానీ ఇంతకు మీరు నివసించేది ఎక్కడ? మీకు ఆహారం ఎలా లభిస్తుంది అని యోగి పుంగవుడిని అడిగారట నామధారకుడు. అప్పుడు యోగి పుంగవుడు అతన్ని దగ్గరకు తీసుకొని నవ్వుతూ ఆశీర్వదించి, నేను ఎల్లప్పుడూ శ్రీ గురువు దగ్గరే ఉంటాను. శ్రీ గురుచరిత్ర పారాయణే నాకు అన్నపానీయాలు. శ్రీ గురుచరిత్రను ఎవరు సప్తాహ దీక్షతో పారాయణ చేసినా వారి పాపాలన్నీ కూడా తొలగిపోయి సంతానము, ధనధాన్యాలు, జ్ఞానము, ఎవరు ఏది కోరుకుంటే అది వారికి దక్కుతుంది అని చెప్పారట. అప్పుడు నామధారకుడు ఆ యోగి పొంగవుడి పాదాలకు నమస్కరించి, మహర్షి, తమ వాక్యాలను వింటుంటే నాకు నోటిలో అమృతం పోసినట్లయింది. ఇది వినడం వలన నా పాపాలన్నీ కూడా తొలగిపోయి నా జన్మ తరించింది. నన్ను అనుగ్రహించండి అని అడిగారుట. అప్పుడు ఆ యోగి పుంగవుడు నామధారకుని చేయి పట్టుకుని శ్రీగురుడు పవిత్రం చేసిన ఆ రావి చెట్టు కిందకి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి, నాయన, అజ్ఞానాంధకారం వల్ల నీకు శ్రీగురువునందు దృఢభక్తి కుదరలేదు. దానివల్లే నీకు ఈ కష్టాలన్నీ కలిగాయి. శ్రీ గురుదేవుణ్ణి గాఢమైన భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికే కష్టాలు నష్టాలు తొలగుతాయి. అసలు నిజమైన సద్గురువు తన పరాభేదం లేకుండా అందరి మీద కూడా ఇష్టాన్ని ప్రకటిస్తారు. గురువు సాటి అయినది ఈ లోకంలో ఏదీ లేదు. గురువు ఒక్కరే మనకు సర్వస్వము లభింపజేయగల సమర్థులు. భక్తి శ్రద్ధలు ఉన్నవారికే గురుసేవ దొరుకుతుంది. దానివల్ల లోకాలన్నీ జయించవచ్చు అని యోగి పుంగవుడు చెప్పాడు. అప్పుడు నామధారకుడు, మహర్షి, నాకు శ్రీగురుని లీలలు వినాలని ఉంది, వాటిని వినిపించండి అని అడిగారుట. అప్పుడు దానికి ఆయన సంతోషపడుతూ, నాయనా, శ్రీగురువుని మీద ఇంతటి భక్తి శ్రద్ధలు ఉండడము ఎంతో మంచిది. నీకు తప్పకుండా శుభం కలుగుతుంది. ఇది నీకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. శ్రీగురువు లీలలను చెబుతాను, శ్రద్ధగా వినువని ఇలా చెప్పడం ప్రారంభించారట యోగి పుంగవుడు. పూర్వకాలములో సూర్యవంశాంకురమైన అంబరీష మహారాజు అనే ఆయన నిత్యము హరినామ పారాయణ చేస్తూ ఖచ్చితమైన నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారుట. ఒకరోజు దూర్వాస మహర్షి తన శిష్యుల సమేతంగా అక్కడికి వచ్చారుట. అప్పుడు అంబరీషుడు ఆయనకు ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాలను ఇచ్చి సగౌరవముగా ఆయనకు శిష్యులకు కూడా స్వాగతం పలికాడుట.
దానికి దూర్వాస మహర్షి సంతోషించారుట. అంబరీషుడు ఆయన్ను త్వరగా స్నానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని వేడుకున్నారట. అప్పుడు ఆ ముని తన శిష్యులతో కలిసి స్నానానికి వెళ్ళి ఏకాదశి పారాయణ సమయం మించిపోతున్నా కూడా తిరిగి రాకుండా ఆలస్యం చేయసాగారట. దానికి అంబరీషుడు తన భోజనం చేయకపోతేనేమో వ్రతభంగం అవుతుందని, కానీ అతిథికి భోజనం పెట్టకుండా తను తింటే అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుందని ఆలోచించసాగారట. ఆయన చివరకు వ్రతభంగం కాకుండా మంచి తీర్థం పానం చేశారట. అదే సమయంలో అక్కడికి వచ్చిన దూర్వాస మహర్షి అది చూసి మహారాజు మీద కోపగించుకున్నారట. ఓ రాజా, నీవు అనేక జన్మలు పొందెదవుగాక అని శాపం ఇచ్చారట. దానికి అంబరీషుడు భయపడి ఆ శ్రీమన్నారాయణుడినే శరణు కోరాడట. శ్రీమన్నారాయణుడు అక్కడ ప్రత్యక్షమై దూర్వాస మహర్షితో, మునీంద్ర, నీ శాపాన్ని నా భక్తుడు భరించలేడు, కానీ మీ శాపం జరిగి తీరాలి. ఆ శాపాన్ని నేను అనుభవిస్తాను అని అన్నాడట. అప్పుడు భక్తజన సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు దూర్వాస మహాముని శాపాన్ని తన మీద వేసుకుని అనేక అవతారాలు ఎత్తి మహాభక్తులైన అంబరీషునికి ముక్తిని ప్రసాదించారట. శ్రీమన్నారాయణుడి అవతారాల్లో ఒకటే దత్తాత్రేయ అవతారము. నామధారక బ్రహ్మదేవుడిని మానసపుత్రులైన మరీచి, అత్రి మొదలైన మహర్షులందరూ కూడా లోక కళ్యాణార్థం తపస్సు చేశారు. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి తన పాతివ్రత్య మహత్యంతో ముల్లోకాలను కూడా హడలెత్తించింది. త్రిలోక సంచారి అయిన నారదుడు త్రిమూర్తుల నివాసాలకు వెళ్ళి అనసూయాదేవి పాతివ్రత్యం గురించి 1000 నోళ్ల పొగిడారుట. దానికి త్రిమూర్తుల భార్యలు అసూయపడ్డారట. ఆమె పాతివ్రత్యాన్ని ఎలాగైనా తగ్గించమని తమ భర్తలను ప్రార్థించి అక్కడికి పంపారట. త్రిమూర్తులు అత్రిముని ఆశ్రమాన్ని చేరుకున్నారట. అనసూయాదేవి వారికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి, మహాత్ములైన మీరు ముగ్గురు కూడా మా ఆశ్రమానికి వచ్చేసి పావనం చేశారు. మీకు నేను ఏమి చెయ్యాలో సెలవియ్యండి అని అడిగిందిట. అప్పుడు ఆ త్రిమూర్తులు, అమ్మా, మాకు చాలా ఆకలిగా ఉంది, మాకు త్వరగా భోజనం పెట్టు అని అడిగారుట. అయ్యలారా, మహర్షుల వారు అరణ్యంలోకి వెళ్ళారు, అయినా ఆకలితో ఉన్న మీరు భోజనం చేయడానికి విస్తళ్ళ మీద పదార్థాలు వడ్డిస్తాను, మీరు భోజనానికి రండి అని అనసూయాదేవి వారిని లోపలికి ఆహ్వానించిందిట. అప్పుడు వారు, పావని, నీవు మాకు భోజనం పెడతానని చెప్పావు, కానీ మాకు ఒక నియమం ఉంది. నీవు నగ్నముగా తయారై మాకు భోజనం వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము, లేదంటే ఇలా ఆకలితోనే మా నిజగృహాలకు వెళ్ళిపోతాము అని అన్నారట. వారి వింత షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుందిట. ఆకలితో అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం తన బిడ్డలే కానీ పరపురుషులు ఎలా అవుతారు అని అనుకున్న అనసూయాదేవి, త్రిమూర్తులారా, అలాగే చేస్తాను, మీరు భోజనానికి రండి అని చెబుతూ ఆశ్రమంలోకి వెళ్ళి అత్రి మహాముని పాదరక్షలతో, స్వామి, నేను మీ అరిజ్ఞ ప్రకారం వారంతా నా బిడ్డలన్న ఉద్దేశంతో భోజనం వడ్డిస్తానని చెప్పుకుందిట. ఆమె పాతివ్రత్య మహత్యం వలన భోజనం వడ్డించడానికి నగ్నంగా లోపలికి వెళ్ళేసరికి త్రిమూర్తులు ముగ్గురు కూడా చంటి పాపలయ్యారుట. ఆ ముగ్గురికి కూడా ఆవిడ పాలు అందించిందిట. అంతలోనే అత్రి మహర్షి వచ్చారట. ఆమె ద్వారా జరిగినదంతా తెలుసుకొని పరమానందం పొంది త్రిమూర్తులను అనేక విధాలుగా స్తుతించారట. ఆ ఊయలలో ముగ్గురు బిడ్డలు కూడా హాయిగా నిద్రపోతున్నారట. అయినా అత్రి మహర్షి స్తోత్రం వల్ల ముగ్గురు పిల్లలు త్రిమూర్తులుగా ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారట. వారిని వరం కోరుకోమనగా అత్రి మహర్షి భార్య వైపు చూస్తూ, సాధ్వి, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అన్నారట. అందుకు ఆ అనసూయాదేవి, ప్రాణేశ్వర, ఈ 3 మూర్తులుగా వచ్చిన వీరిని పుత్రులుగా పొందడమే నా అభీష్టమని అందిట. దానికి ముగ్గురు త్రిమూర్తులు నవ్వుతూ, ఓ పుణ్య దంపతులారా, మీరు మమ్మల్ని దత్తత చేసుకున్నారు కదా, ఇంకేమి కావాలి అని ఆ దంపతులు కోరిన వరాన్నిచ్చి వారి నిజ నివాసాలకు వెళ్ళి వారి భార్యలకి జరిగిన విషయం అంతా కూడా చెప్పారట. త్రిమూర్తుల వరం కారణంగా ఆ దంపతులకి 3 పుత్రులు కలిగారుట. విష్ణువంశతో పుట్టిన వారికి దత్తుడని, బ్రహ్మహంసతో పుట్టిన వారికి చంద్రుడని, పరమేశ్వరుని హంసతో పుట్టిన వారికి దూర్వాసుడని అత్రి మహర్షి వారికి నామకరణం చేశారట. ఈ ముగ్గురు అత్రి దంపతుల సంతానం కనుక వీరిని ఆత్రేయులని,
దత్తుణ్ణి దత్తాత్రేయుడని పిలుస్తారట. చంద్రుడు తలచిన వెంటనే అందరినీ అనుగ్రహిస్తూ లోకమంతా సంచరిస్తారట. దూర్వాసుడు మిక్కిలి కోపం గలవాడైన ఆయన కోపము లోక కళ్యాణమే చేకూర్చింది. ఇక చంద్రుడు దూర్వాసుడు కూడా తమ దివ్యాంశాలను దత్తాత్రేయుని యందు ఉంచి తల్లి అనుజ్ఞతో తపస్సుకు వెళ్ళిపోయారట. ఇలా యోగిపుంగవుడు నామధారకు చెబుతూ, నామధారక, అప్పటి దూర్వాస మహర్షి శాపం కారణంగా శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలు ఎత్తి అందరినీ అనుగ్రహిస్తాడు. దత్తాత్రేయులే ఆది గురువు. ఆయన నిరంతరం భూమిపై సంచరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. ఎంతో తపస్సు చేస్తే కానీ దొరకని పరమార్థం ఈ కలియుగంలో శ్రీగురు నామస్మరణతో సర్వసిద్ధులు లభిస్తాయి. అందుచేత శ్రీగురుని దృఢమైన భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఏ ఆపద ఉండదని నీ మనస్సులో ఎంచుకొనుము అని యోగిపుంగవుడు చెప్పాడుట. ఇక నామధారకుడు దత్తావతరణం ఎలా జరిగిందో విని సంతోషపడి, మహర్షి, ఆనాటి అనసూయాదేవి పరమ పావన పాతివ్రత్యం వల్ల ఈ మానవాళికి మహత్తర గురు పరంపర లభించింది. అంతేకాదు మా వంటి అజ్ఞానులకు తమ వంటి దివ్య పురుషులు దొరకడము, మీ నోటి వెంట ఈ గురు చరిత్ర నేను ఈ రీతిగా వినడం నా పూర్వజన్మ ఫలంగానే భావిస్తున్నాను అని యోగిపుంగవుడిని స్తుతించారుట నామధారకుడు. ఇంతటితో శ్రీ గురుచరిత్ర 4వ అధ్యాయము సంపూర్ణము. వచ్చే ఆదివారము 5వ అధ్యాయంతో కలుద్దాము. అంతవరకు కూడా ఆ దత్తుడికి నమస్కారం చేసుకుంటూ అందరూ కూడా ఈ వీడియోని లైక్ మరియు జై శ్రీ గురుదత్త అనే ఒక కామెంట్ కూడా చేయగలరు. ఇంతటితో సమాప్తము. హరి ఓం తత్సత్. మరొక్కసారి ఆ దత్తాత్రేయ స్వామి వారికి నమస్కరించుకుంటూ శ్రీ గురుడికి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి హరి ఓం తత్సత్.